హలో అండి. వర్షాకాలంలో మాత్రమే దొరికే నాటు పుట్టగొక్కులతో కూర నేను ఎలా వండుతానో చెప్తానండి. కూర వండుకొని తినడం ఒక వంతు పని అయితే వాటిని క్లీనింగ్ చేయడంలోనే రెండొంతుల పని ఉంటుంది. వాటిని బాగా క్లీన్ చేసిన తర్వాత తలలు మాత్రమే తీసుకున్నానండి, నేను తోకలు తీసేసాను. సీజనల్గా దొరుకుతాయి కాబట్టి ఇవి ఒకసారైనా తినాలని వండాను. అన్ని క్లీన్ చేస్తే ఇన్ని వచ్చినాయండి. నేనైతే టూత్ బ్రష్ ఉంటుంది కదా, వాటితో క్లీన్ చేశాను మట్టి త్వరగా పోవడానికి. కూరగా అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత మెంతి పొడి, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిబందు వేసి వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుని పుట్టగొక్కలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత టొమాటోలు వేసుకోవాలి. ఒక టొమాటో తీసుకున్నాను. టొమాటో కూడా మగ్గిపోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి అన్నీ వేసుకుని కొంచెం మగ్గనిచ్చి వాటర్ పోసి ఎగరబెట్టుకోవాలి. నేనైతే ఇలానే చేస్తానండి, ఇంకా వేరే పద్ధతుల్లో తెలియదు నాకు ఈ వంట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకోవాలి. ఎగిరిపోయిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.